వెల్కమ్ బ్యాక్. కర్నూలు నగరంలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. 23వ వార్డు బూత్ లెవెల్ ఇన్ఛార్జ్ సునీల్ పై వైసీపీ నాయకులు హత్యాయత్నానికి పాల్పడ్డారని చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు దాడులకు తెగబడుతున్నారని సోమిశెట్టి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. యువతను తప్పుదోవ పట్టించి వారిని రెచ్చగొట్టి దాడులు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిలపై కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న మంత్రి టీజీ భరత్ పై పనిగట్టుకుని మరీ అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని సోమిశెట్టి హెచ్చరించారు. అకారణంగా దాడులకు పాల్పడిన నిందితులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. బాధితుడు సునీల్ కు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే టీడీపీ నేతలు వేధిస్తున్నారంటూ వైసీపీ ధర్నాకు పిలుపునిచ్చింది. అటు కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ ని ముట్టడిస్తామని ఎస్పీ మోహన్ రెడ్డి చెప్పారు. వైసీపీ కంటే ముందుగానే టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. వైసీపీ వాళ్ళే దాడులు చేస్తున్నారంటూ కలెక్టరేట్ ముందు టీడీపీ భారీ ధర్నా చేపట్టింది. వైసీపీ టీడీపీ సవాళ్లు ప్రతి సవాళ్లతో కర్నూలులో హైటెన్షన్ నెలకొంది. అరాచకాలు సృష్టించి తెలుగుదేశం పార్టీ వాళ్లను ఏదో భయభ్రాంతులు చేయాలని భ్రమపడుతున్నారు. అందుకనే నేను ఒకటే చెప్తున్నా వైఎస్ఆర్ పార్టీ వాళ్లకు, మీరు మా టీజీ భరత్ రౌడీజం అంటే సరిపోదు. ఆయనకు ఓపికతో ఉన్నాడు, ఇన్ని రోజులు ఓపికతో ఉన్నాడు. ఇంకా ఇప్పటి నుంచి భరత్ అంటే ఏమిటో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమిటో రుచి చూపిస్తాం. మా వాళ్ళ జోలికి వచ్చిన, మా భరత్ మీద నిందలు మోపినా ఖబర్దార్ జాగ్రత్త. మీది ఇష్టం వచ్చే డోర్ ఉందని ఏమంటది మాట్లాడతారా? మీకేం మీసిలో ఆడుకొని మీ పార్టీ అంతా రౌడీలా, కూనికూరలయ్యా, అంత మీద మర్డర్ కేసులు ఉన్నాయి. మీ నాయకులు ఎట్టటోళ్ళు మీరు కొట్టుకొని అది భరత్ మీద రుద్దితే ఎట్లా? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అరాచకాలు సృష్టి